మాయ ఆయన్ని ఎప్పుడు ఆవరించలేదు. జీవాత్మను ఆవరించిద్ది. జీవాత్మ శుద్ధమైనప్పటికిని భగవత్తత్వ, పరతత్వ జ్ఞానం లేకపోవటం వల్ల జీవాత్మని మాయ ఆవరిస్తుంది. ఆవరించడం వల్ల జీవాత్మ తానెవరో తెలుసుకోలేకపోతుంది. మన కళ్ళకి గంతలు కట్టేస్తే మనం ఎక్కడున్నామో కూడా మనకు తెలీదు. ఎట్లా గిరగిర తిప్పి వదిలేస్తే ఏమైద్ది? కళ్ళకి గంతలు కట్టి, కొంచెం దూరం అటు ఇటు లాక్కెళ్ళిపోయి కళ్ళకి గంతలు కట్టేసి, అటు ఇటు లాక్కుపోయి అట్లా గిరగిర తిప్పి వదిలేస్తే అలాగనమాట. పరతత్వ జ్ఞానం లేకపోవడంలో మాయ ఏం చేసింది? మన కళ్ళకి గంతలు కట్టేసింది. జీవాత్మకి ఆ విద్యతో గంతలు కట్టేసి అలా వదిలేసింది. తెలియట్లే వాడెవడో వాడికి. ఆ పైపెచ్చు ఏం చేస్తుంది? ఇది నువ్వే అని చెప్పి ఇట్లా చూయిస్తూ ఉండిద్ది. ఆ! భలే ఆడుకుంటుంది గదా! సో, కానీ భగవంతుడిని అలా ఆవరించలేదు ఆ మాయ. అని అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ వద్దాం ఉండండి.